హలో ఆస్పిరెంట్స్, తమ్నైల్ చూసే వచ్చారుగా. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి, కాస్త మన గురించి మనం మాట్లాడుకుందాం. మై నేమ్ ఇస్ రమ్య. నేను టెట్ రాసా. నాకు 121 వచ్చాయి. మీ టెట్ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, టెట్ విషయంలో మనకి మూడు రకాల పర్సన్స్ కనబడతారు. అయితే మొదటి వారు రీసెంట్గా డిఎడ్ చేసి ఫస్ట్ టైం టెట్ రాసిన వారైతే, రెండో రకం వారు ఇదివరకు 2-3 టెట్లు రాసి కూడా ఇప్పటికీ క్వాలిఫై కానివారు. ఇక మూడో రకం వారి విషయానికి వస్తే, క్వాలిఫై అయ్యి కూడా మంచి మార్క్స్ ఉండి కూడా స్కోర్ పెంచుకోవడానికి టెట్ రాసిన వారు. అయితే ఈ టెట్ రిజల్ట్స్తో క్వాలిఫై అయితే అయ్యాం చాలులే అనుకునేవారు కొందరైతే, స్కోర్ అసలు ఈ టెట్లో ఇంకా పెరగనే లేదు, లాస్ట్ టెట్తో పోల్చుకుంటే ఈ టెట్లో స్కోర్ ఇంకా తగ్గింది అని నిరాశపడుతున్న వారు చాలామంది ఉన్నారు. స్కోర్ పెరగని వారిలో నేను కూడా ఒకటి. నాకు కూడా స్కోర్ పెరగలేదు. ఇక్కడ అందరూ ఎవరి ప్రయత్నం వారు చేశారు. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ అందరూ పెట్టారు. ఎంత చదివినా కూడా ఎగ్జామ్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ తెలిసినవి కూడా ఆ టెన్షన్లో వ్రాంగ్ పెట్టడం ద్వారా కూడా స్కోర్ అనేది చాలామందికి తగ్గింది. ఇట్స్ ఓకే, ప్రజెంట్ ఫలితం వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. బాధపడుతూ కూర్చుంటే సమయం వృధా కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ టెట్ ప్యాటర్న్ చూశారు. ఈ టెట్ అందరికీ ఒక గుణపాఠం అని చెప్పాలి. టోటల్గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి. తక్కువ టైం ప్రిపరేషన్కి కేటాయించిన వారు మాత్రం ఈ టెట్ని క్రాక్ చేయలేరు అని చెప్పొచ్చు. సో డిఎస్సి ఎగ్జామ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, అది మనం ఊహించలేం. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తే తప్ప డిఎస్సిలో జాబ్ సాధించలేము. స్మార్ట్ వర్క్ ఎందుకు అంటున్నా అంటే, ఎగ్జామినర్ చాలా టైం కిల్లింగ్ అయ్యేలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఒక్క క్వశ్చన్ని 1 టైం చదివితే మాత్రం కరెక్ట్గా ఆన్సర్ పెట్టలేం. ఒక 2 టైమ్స్ అయినా ఆ క్వశ్చన్ని చదవాల్సిందే కంపల్సరీ. అలా ఫ్రేమ్ అవుతుంది బిట్. ఎవ్రీ బిట్ అలానే ఫ్రేమ్ అవుతుంది. ఇక టైం సరిపోక కూడా చాలామంది అనుకున్న స్కోర్ని రీచ్ అవ్వలేరు. అంతేకాదు, ఆ టెన్షన్లో ఏమైందంటే తెలిసిన బిట్స్ని కూడా చాలామంది వ్రాంగ్ పెట్టేశారు. అలా వ్రాంగ్ పెట్టడం ద్వారా కూడా స్కోర్ చాలామందికి తగ్గిపోయింది. ఇక ఎవరెవరు టెట్లో ఏమేమి మిస్టేక్స్ చేశారనేది వారికే తెలుస్తాయి. కాబట్టి ఏం చేయండి అంటే, ఫస్ట్ మనం టెట్లో బిట్ని ఏ విధంగా చదివినాం, అసలు ప్రాపర్గా ఆ బిట్ ఇచ్చిన బిట్ కింద 4 ఆప్షన్స్ చదివామా లేదా అనేది ఎవరిది వారికే తెలుస్తుంది. ఏ బిట్ని ఎలా మనం అప్రోచ్ అయ్యాం, ఆ అప్రోచ్ అయ్యే విధానం ఏంది, మనం అసలు ఏ విధంగా అప్రోచ్ అయ్యాం, దాన్ని మనం కరెక్ట్గా చూసామా చదివామా లేదా అనేది ఎవరిది వారికే తెలుస్తుంది. అదంతా ఫస్ట్ ఒక పేపర్ పైన రాసుకోండి అందరు. ఇక టెట్ని వదిలేయండి. ఎందుకంటే టెట్లో 7 బిట్స్ కరెక్ట్గా పెడితే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుంది, అంతే కదా. అదే టెట్లో స్కోర్ తక్కువ ఉన్నా కూడా డిఎస్సిలో 2-3 బిట్స్ కరెక్ట్గా పెట్టేసేయండి, అయిపోద్ది కదా. అదే నమ్మకంతో ప్రిపరేషన్ కొనసాగించాలి, అంతే. ఎంత బాధపడినా ఇప్పుడు టెట్ రిజల్ట్స్ మాత్రం మారవు. టెట్లో తక్కువ స్కోర్ ఉండి కూడా డిఎస్సి కొట్టిన వారు చాలామంది ఉన్నారు. సో నెక్స్ట్ డిఎస్సిలో మనం కూడా జాబ్ కొడతాం అనే నమ్మకంతో ప్రిపరేషన్ని కొనసాగించండి, అంతే. ఇక ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేయండి. ఇప్పటి నుండే రీస్టార్ట్ చేసి మీ ప్రిపరేషన్ని కొనసాగించడం బెటర్ అన్న ఫీలింగ్. నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. నాతో పాటు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తా అంటే ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ డిస్కస్ చేస్తూ చదువుదాం. డిఎస్ని క్రాక్ చేయాల్సిందే ఈసారి, అంతే. సో ఆల్వేస్ బీ పాజిటివ్గా థింక్ చేయండి. నెగిటివ్ థాట్స్ని అసలు రానివ్వకండి. ఇక టెట్ని వదిలేసేయండి, అయిపోయింది మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ టైం టెస్ట్ వేసినా కానీ టెట్కి మాత్రం చదవకండి. ఓన్లీ డిఎస్సి ప్రిపరేషన్లో మాత్రమే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.